హాయ్ హలో ఎవ్రీవన్. మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి వీడియో నా ఛానల్ అప్లోడ్ చేసేసాను. అదేంటంటే ఇవి సంక్రాంతికి ప్రిపేర్ చేసినటువంటి కొబ్బరి నూజు కజ్జికాయలు. ఇవి ఏ రకంగా ప్రిపేర్ చేయాలో వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. అది స్కిప్ చేస్తే కనుక మీకు వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే నేను ఏ రకంగా చేశానో అలా అయితే రాదు. ఈ కజ్జికాయలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇది ఒక 2 kgs మైదా తీసుకున్నాను నేను. ఈ మైదాలో ఆయిల్ హీట్ చేసి ఆయిల్ వేసి అదే రకంగా కొద్దిగా కరాచీనుకు కూడా యాడ్ చేశాను. అంటే 2 kgs గాను ఒక 250 grams కరాచీనుకు మాత్రమే యాడ్ చేశాను. అది 500 grams యాడ్ చేస్తే అది మొత్తం అవి పైన పెట్టేటువంటి చపాతీ చేసి మనం పూలు చేస్తాం కదా, అది కొంచెం సాగిపోయి క్రంచీగా అయితే రావు. అందుకనేసి నేను తక్కువగానే ఇవి కరాచీ నూక అనేది కొద్దిగానే యాడ్ చేశాను. ఇలా ఆయిల్తో పాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఆ పిండి మొత్తం కలిసే విధంగా కలపాలి. చపాతీ పిండి ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా వాటర్ కొద్దిగా వేస్తూ పిండి ఇలా ముద్దగా కలిసే విధంగా కలిపి మనం చపాతీకి ఏ రకంగా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ రకంగా కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి నూజు ఒక 10 కాయలు కొట్టి కొబ్బరి నూజు తీసి పక్కన పెట్టాను. ఇది డైరెక్ట్గా కూడా బెల్లం యాడ్ చేసేసి అది కొబ్బరి నూజు రెడీ చేయొచ్చు. కాకపోతే నేను ఆ కొబ్బరి నూజులో ఉన్నటువంటి వాటర్ పోవడం కోసం ఒక 5 minutes వరకు గ్యాస్ మీద పెట్టి ఆ వాటర్ పోయే వరకు ఫ్రై చేశాను. ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు వీలైనంత వరకు బయట పొయ్యి మీద పెట్టి చేస్తే కొంచెం మనం వంట చేసుకోవడానికి టైం కలిసి వస్తుంది, అలాగే తొందరగా కూడా వంట అనేది అయిపోతుంది. కాబట్టి నేను ఉండేది ప్రజెంట్ ఇప్పుడు మా విలేజ్లోనే, అందుకని పొయ్యి మీద పెట్టి ఇలా చూసారా కొబ్బరి నూజులో డైరెక్ట్ బెల్లం కొట్టి పొయ్యి మీద పెట్టి ఇలా ఫ్రై చేస్తే ఈ రకంగా పాకం వచ్చి అది ఉండయ్యే విధంగా ఉంది. అంటే జ్యూసీగా కాకుండా కొంచెం ఉండ చేసే టైప్లో మనం చేసుకుంటే ఈ కజ్జికాయలు అనేవి ఎక్కువగా నిల్వ ఉంటాయి. అంటే ఎన్ని రోజులకైనా కానీ మెత్తబడకుండా కొంచెం క్రంచీగా ఉండి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా చపాతీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో కొబ్బరి నూనె పెట్టి ఈ రకంగా ఫోల్డ్ చేసి దానికి డిజైన్ కూడా అతికించండి. యాక్చువల్గా అయితే దానికి మనం కజ్జికాయ చేసుకునేటువంటి చెక్కలు ఉంటాయి 2, అది తీసుకొని చేయాలి. ప్రజెంట్ ఏవి అవి అందుబాటులో లేవు. మాకు విలేజ్లో ఏది దొరకాలన్నా కష్టమే కాబట్టి ఉన్న వాటిని యూజ్ చేసుకోవాలి. కాబట్టి మీ అందరికీ ఇలా కూడా కజ్జికాయలు చేయవచ్చని చూపించడం కోసం మీకు వీడియోలో అయితే పూర్తిగా చూపించాను, మీరు అందరూ చూడొచ్చు. కొబ్బరి నూజు ప్రిపేర్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, కిస్మిస్, అదేవిధంగా జీడిపప్పు. నేను ఇంట్లో ఉన్నంత వరకు ఈ కొబ్బరి నూజులో ఫ్రై చేసి వేశాను. ఇది 10 కాయలు కొబ్బరికాయలు తీసుకుంటే దానికి వచ్చిన తురుముకి 2 కిలోల బెల్లం, ఈ 2 కలిపి వీలైనంత వరకు పొయ్యి మీద పెట్టి అది పాకం వచ్చే వరకు కలిపి కొబ్బరి కూరు అంతా కలిసి కలర్ బాగా వచ్చే వరకు పొయ్యి మీద ఉంచితే పాకం గట్టిపడి అది మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. ఈ కొబ్బరి నూనె ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేశాను, అంటే అది వీడియో మిస్ అయింది అనుకోకుండా. ఇలా పొయ్యి మీద ఈ కళాయి పెట్టి ఆయిల్ యాడ్ చేయాలి. ఈ కళాయికి ఒక చరిత్రే ఉందండి. అసలు ఈ కళాయి నేను ఇంచుమించు ఒక 20 years నుంచి చూస్తున్నాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇది పిండి వంటలు చాలా చేసే ఉంటుంది పాపం బుజ్జి తల్లి. ఈ కళాయి మటుకు చూసేటప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంది. అన్ని రోజుల నుంచి కూడా మా అత్తమ్మ చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు దీన్ని. ఇందులో పిండి వంటలు ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తాయి. ఇలా ఈ కజ్జికాయలు ఫ్రై చేసేటప్పుడు అయితే ఆయిల్ అయితే కొంచెం తక్కువే వేయాలి. ఇవి ఎంతవరకు వేస్తే ములుగుతాయని చూసుకొని వేయాలి. ఎందుకంటే కొంచెం అవి బయటికి కానీ లీక్ అవుతే ఆయిల్ బ్లాక్ అయిపోయి కజ్జికాయలు అంటుకొని అవి కలర్ కూడా మారిపోయి బాగా కలర్ మారిపోతాయి మొత్తం. ఆ తర్వాత కూడా దేనికన్నా వాడడానికి వేరే పిండి వంటకు కూడా అది పనిచేయదు. కాబట్టి ఇవి కజ్జికాయలు ఫ్రై చేసేటప్పుడు వీలైనంత వరకు ఆయిల్ నేను ఏ రకంగా వేసానో అదే రకంగా వేయండి. ఎంత జాగ్రత్తగా కజ్జికాయలు బయటకు రాకుండా అది ఒత్తినా కూడా ఏదో రకంగా లీక్ అవుతూనే ఉంటుంది, మీరు అది గమనించవచ్చు.
ఇలా ఫ్రై చేసి అంటే వేడిగా ఉండేటప్పుడు మూత పెట్టకుండా కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సినట్టు వేరే డబ్బాలో మనం సర్ది పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా చాలా క్రంచీగా ఉండి టేస్టీగా ఉండి బాగుంటాయి. ఇవైతే ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో అలానే ఉన్నాయి. అసలు ఫస్ట్ రోజు ఎలా చేస్తాము లాస్ట్ రోజు కూడా ఇప్పుడు కూడా అలాగే మెత్తబడకుండా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వీలుంటే నా కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ పెడతాను. అదేవిధంగా మీకు ఏదైనా కుకింగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. మీ అందరి కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. అంటే కొంచెం బిజీగా ఉండి పండగకి ఊర్లలో అవి తిరగడం వల్ల నా ఛానల్లో కొంచెం కుకింగ్ వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. మా ఊరికి వెళ్ళిపోయాకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం చేసి పెడతాను ఖచ్చితంగా. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కజ్జికాయలు చేసేటప్పుడు చపాతీ పిండి కానీ అయిపోయినట్లయితే కొబ్బరి నూజు ఉండల కింద చేసి అవి అలానే తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అవి. ఎందుకంటే నేను ముందే అది డ్రైగా అదే విధంగా ఫ్రై చేశాను కదా కొబ్బరి నూజు. అవి ఫ్రై చేసిన తర్వాత పాకం బట్టి అవి ఈ విధంగా పొయ్యి మీద పెట్టి కుకింగ్ చేశాను. మీరు చూసారో లేదో. అదైతే మా ఇంట్లో కొంచెం ఎక్కువే మిగిలింది. అది ఉండలు చేసి పిల్లలకి తినడం కోసం వేరేగా పక్కన పెట్టాను. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్